ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి సెగలు ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వేడి ఒక్కపోతే ప్రజలు సతమతమైపోతున్నారు. వచ్చే 3 రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా రెడ్ జోన్లు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి ఎండలైతే దంచి కొడుతున్నాయని చెప్పవచ్చు. బాణుడు బగబగలతోటైతే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడితోటైతే ఉక్కపోతలు ప్రారంభమై ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులకు అయితే ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే రానున్న 2-3 రోజుల్లో అయితే 46-40 డిగ్రీల ఉష్ణోగ్రతల చేరువలో ఉంటాయని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ అదేవిధంగా 45 డిగ్రీలకైతే ఉష్ణోగ్రతలు చేరాయి. ఇదే విధంగా ఇటు ఏప్రిల్ మాసంలోనే అధిక ఉష్ణోగ్రతలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే బాణుడు తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వైద్యులు కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే రెడ్ జోన్ అలర్ట్గా అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో అయితే మరింత ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని అయితే ఇక్కడ ఉన్న వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అసలు ఏ విధంగా ఉన్నాయి, ఈ ఎండల ప్రభావం ఏ విధంగా ఉంది? మన ప్రస్తుతానికి కొమరంభీం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. 11-10 దాటిందంటే ఎండ వేడి మాత్రం దంచుకొడుతుంది. ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఎండ కూడా ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు ఇళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఎండ చాలా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు బయటికి వెళ్ళలేకపోతున్నారు. అదేవిధంగా ఇటు సింగరేణి ప్రాంతంలో కూడా చూస్తే ఇటు అధిక ఉష్ణోగ్రతతో అయితే సింగరేణి ప్రాంతంలో ఇటు ఉపరితల గనులపై అయితే ఉష్ణోగ్రత వేడిని అధిగమించేందుకైతే ఇటు సింగరేణి అధికారులు కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లతోటి మజ్జిగ ప్యాకెట్లు అయితే అందజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతతో అయితే ఇటు విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. అదేవిధంగా ఇటు ఏసీలకు కానీ కూలర్ల వినియోగం పెరిగిందని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మనం రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. 11 దాటితేనే ఇటు రోడ్లన్నీ నిర్మానుషమైన ఒక కర్ఫ్యూ వాతావరణంలాగా మారిపోయిందని చెప్పవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా అయితే ఇప్పటికే ఇటు జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకైతే ఇటు చలివేంద్రాలతో పాటు ఇటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను కూడా ఇటు వైద్య శాఖ అయితే పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ హీట్ వేవ్ వల్ల అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.